షూ. ఐమ్ సారీ అక్క. మీ తమ్ముడిని నేను కావాలని అలా అనలేదు, ఏదో జోక్గా అన్నాను. నిజంగా సారీ అక్క. నిన్నింత కోపంగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మిలిటరీలో మీ తమ్ముడు ఏం చేసేవాడు? అతనెవరో తెలుసా నీకు? ఇండియన్ ఆర్మీ మేజర్, మేజర్ స్టాలిన్. 21 for 21 and all station 1. Stop, Baba. 1 for 21. Okay, Baba. Sir, 300. Stop, Baba. 5 minutes. Major Stalin reporting, sir. What happened? Enemy has suddenly attacked us from unexpected zone. Tiger Pass, sir. 13841. Give me permission. I'll take charge, sir. Stalin. Yes, sir. Major Stalin moving, sir. Captain, ammunition. Stalin, stop. Listen to me. We have to stop this mission. No, sir. You cannot go. Don't stop me, sir. ऊपर वो लोग एडवांटेज पोजीशन में है. हम अब और जवानों को खो नहीं सकते. शहीद जवानों के वीर बलिदान को बेमतलब नहीं होने दूंगा. Their death and sacrifice should not go waste, sir. I'm very sorry, sir. Stalin. I'm taking charge. Sir, what do you mean by this? Yes. ये orders मैंने दिया. కావాలనే ఇచ్చాను. నేనేం తప్పు చేశానని నన్ను ఫీల్డ్ని తప్పించి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో వేశారు. అక్కడ నాకేం పని ఉంటుంది సార్? నీ సుపీరియర్ ఆర్డర్స్ నువ్వు ఒబే చేయనందుకు అండర్ డిసిప్లినరీ యాక్షన్ నేను తీసుకున్న నిర్ణయం. దట్స్ ఆల్. సారీ సార్, ఆ రోజు ఫీల్డ్ లో స్టాలిన్ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలాగా ఉండేది. మీకు రాని గౌరవం స్టాలిన్ దక్కిందనేగా మీకు అసూయ. మైండ్ యువర్ లాంగ్వేజ్ కెప్టెన్. సారీ సార్, ప్లీజ్. సార్, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ నాకు ఆ అవకాశం లేనప్పుడు ఈ మిలిటరీలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సారీ సార్.
నమస్తే అండి. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. మీకోసం ఎదురు చూస్తా ఉంటా. ఆహా. ఇదేమిటయ్యా ఎవరికి తెలియకూడదన్నావు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మనవాళ్ళేనయ్యా, మీరు రండి. మనవాళ్ళ? నువ్వు ఉండు. ఎప్పుడు చూసినట్లేదే. మీరు చూసిండ్రులే, మన యువసేనకు సంబంధించిన వాళ్ళు. కూర్చోండయ్యా. ఏం తాగుతారు? ఏమీ వద్దు, ఈ గొడవ సర్దుమణిగితే చాలు. సార్, స్టాలిన్ గారు వచ్చారు. రమ్మా. నమస్కారం సార్. కూర్చో. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఓడ్ను పట్టుకొని పెద్ద మనిషి. ముద్దు కృష్ణయ్య, అసలు అతను ఏం చెప్తాడో విన్నాయి. నువ్వు చెప్పు. చెప్పండి సార్, ఇందులో నా తప్పుందా? ఉండేదంతా నీ తప్పేగా. ఏమిటి ఆవేశం? అసలు ఈయన అబద్ధం చెప్తా ఉంటాడు. కూర్చో. చూస్తూ ఉంటే కడుపు మండిపోతుంది నాకు. ముద్దు కృష్ణయ్య, కూల్ డౌన్. స్టాలిన్, 5 నిమిషాలు బయట వెయిట్ చేయి. ఏంటి ముద్దు కృష్ణ, మీ ఇద్దరికి రాజీ కుదర్చాలని చూస్తుంటే నువ్వేమిటి? మీకేమయ్యా, ఒక కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో డాక్టరు. మనవడు మనవరాళ్లతో మీరు సంతోషంగా ఉండారు. కానీ నాకు ఒక్కడే కొడుకు 33 ఏళ్లకే అన్యాయంగా చచ్చిపోయాడు. మీ కొడుకే చచ్చిపోయి ఉంటే ఇట్ట రాజీ చేసేవాళ్ళ? మరి రాజీ వద్దా నీకు? అట్టాటిది నా రక్తంలోనే లేదు. ఏదన్నా కావాలనుకుంటే ఏదో ఒకటి పోగొట్టుకోవాలా? కొడుకుని పోగొట్టుకున్నా కావాలనుకుంటా ఉంది స్టాలిన్ ప్రాణమా? సీఎం పదవిని. సీఎం? నేనుండగా నువ్వెలా సీఎం అవుతావయ్యా? నువ్వుండవుగా. స్టాలిన్ నిన్ను చంపేస్తాడుగా. అతనికేం అవసరం? ఏంటి ఇంత మబ్బుగా ఉన్నావే? నాకు ఉరుము కావాలా, వాన కావాలా? చంపి నిన్ను వదిలించుకోబోతా ఉండా. కేసులు ఎరికించి ఓడిని వదిలించుకోబోతా ఉండా. ఎరా, రెడీనా? భయపడబాక. ట్యాంక్ బండి పైన కృష్ణదేవరాయల విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టిస్తా. బుద్ధుడిని చూస్తా గడిపేయచ్చు. ఏరా, ఒడిసేట్రా. ఓడి సీఎం తీసుకుపోతా ఉన్నాడు. హలో అయ్యా, బండి ఇక్కడే ఉందయ్యా. ఆ సీఎం గారు స్టాలిన్ ఎటెళ్లారో తెలియడం లేదయ్యా. తిరుక్కుంటున్నట్టున్నారా? తెల్లారో లోపల వాళ్ళిద్దరు చచ్చి తీరాలా? అందరిని అలర్ట్ చేయండి. చెక్ పోస్ట్ సెక్యూరిటీని టైట్ చేయండి. స్టేట్ సీఎంని లాక్కుపోయినోడాడు.
ఓడు ఆడ కనబడితే అక్కడ కాల్చేయమని చెప్పండి. ఓకే సార్. కొద్దిసేపటి క్రితం మన ముఖ్యమంత్రి సంజీవరావును స్టాలిన్ అనే తీవ్రవాది కిడ్నాప్ చేశాడు. రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాది స్టాలిన్ కనిపిస్తే కాల్చమంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తీవ్రవాది స్టాలిన్ గతంలో మిలిటరీలో ఆఫీసర్ హోదాలో పనిచేశాడని పోలీసులు చెప్పారు. కొద్ది కాలం క్రితం స్టాలిన్ ని సర్వీస్ నుంచి తొలగించినట్టు సమాచారం. ఇట్స్ ఇంపాసిబుల్. పై టీవీ9 అందిస్తున్న స్టాలిన్ తీవ్రవాద? నాన్సెన్స్. దీనంతటికీ కారణం మీరే సార్. వాట్ యు మీన్? అవును సార్, ఆ రోజు స్టాలిన్ మీరు మిలిటరీ నుంచి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశారు. లేదు కెప్టెన్, ఆ రోజు నేను అలా చేయడానికి బలమైన కారణం ఉంది. కర్నల్, ఎస్ డాక్టర్. అతని శరీరంలో ఒక బుల్లెట్ తప్ప అన్నీ తీయగలిగాం. హార్ట్ని ఆనుకొని మరో బుల్లెట్ ఉంది. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తే బుల్లెట్ హార్ట్కి తగులుతుంది. అదే జరిగితే 10 నిమిషాల్లో అతని ప్రాణం పోయే అవకాశం ఉంది. నో డాక్టర్. అంతేకాదు, స్టాలిన్ మిలిటరీలో కంటిన్యూ అవ్వకూడదు. ఏమాత్రం ఆవేశపడినా ఆ బుల్లెట్ అతని హార్ట్కి టచ్ అవుతుంది. ఈ సంగతి స్టాలిన్కి తెలియకూడదు. ప్లీజ్ సార్. ఓకే కర్నల్. ఆ రోజు నేను అలా అనబట్టే స్టాలిన్ మిలిటరీని వదిలేసిపోయాడు. అంత గొప్ప మిలిటరీ ఆఫీసర్ గురించి ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది అనుకోలేదు. మరి ఇప్పుడు ఎలా సార్? సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. అది మనం తెలుసుకోవాలి. లెట్స్ గో టు ఆంధ్రప్రదేశ్. బుల్లెట్ తీసేశాం, ప్రమాదం ఏం లేదు. ఇంకాసేపట్లో ఆయనకు స్పృహ వస్తుంది. అమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా సంతోషం బాబు. నన్ను క్షమించండి సార్. థ్యాంక్స్ చెప్పేసి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి. మళ్ళీ ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. పానులా ఎగిసే నీ ప్రవచనం, తవోజ్వల కదిలే నీ యువజనం. అన్నయ్య, నిన్ను కాపాడింది డాక్టర్ల మందులు అనుకుంటున్నావా, ఆ దేవుడు అనుకుంటున్నావా? ఇవేమీ కావన్నయ్య. నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఈ జనం అభిమానమే నిన్ను బతికించింది. నేను చేసిన మంచి పెరగలేదు అన్నావు. చూడు, నువ్వు నాటిన విత్తనం పూల తోటలా ఎలా పెరిగిందో. లెఫ్టినెంట్ కర్నల్ ఇక్బాల్ రిపోర్టింగ్. సార్ సార్, కంగ్రాచులేషన్స్ మేజర్ స్టాలిన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇండియన్ ఆర్మీలో మీ స్థానం అలాగే ఉంది. సార్, దేశాన్ని కాపాడటానికి మీలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు సార్. కానీ ఇక్కడ మా అందరు మంచి చెడ్డలో చూడటానికి అన్నయ్య లాంటి వాళ్ళు లేరు సార్. మా అన్నయ్య అవసరం మాకుంది. ఆయన ఇక్కడే మా మధ్యనే ఉండేవండి సార్.